అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం అయితే తెలంగాణ ఇటు ఛత్తీస్గఢ్ ఇటు ప్రాంతంలో అయితే మావోయిస్టులు ఉన్న ప్రాంతంలో కూడా ఆపరేషన్ కగార్తో కూడా మావోయిస్టుల్ని వేరువేత ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే దాదాపు 600 పైచిలకు మావోయిస్టులు చనిపోయినట్లుగా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించింది. అయితే నిన్న జరిగిన ఎన్కౌంటర్లో కూడా అయితే దానికి సంబంధించిన మావోయిస్టు కీలక నేత ఎవరైతే నంబాల కేశరావు కూడా చనిపోయినట్లుగా ప్రభుత్వం గుర్తించి ఈ నేపథ్యంలో కూడా ఇదే అంశం పైన సిపిఎంకి సంబంధించిన జిల్లా కార్యదర్శి కున్ముడుతున్న వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. అంటే ఎట్లా చూస్తాం, కేంద్ర ప్రభుత్వం ఒకటి అయితే ఛత్తీస్గఢ్ కావచ్చు, మిగతా బార్డర్లో అయితే తెలంగాణ బార్డర్లో ఉన్నటువంటి ప్రాంతాలను కూడా మావోయిస్టులను కూడా 2026 వరకు మావోయిస్టులు లేని ప్రాంతంగా తీర్చిదిద్దడానికి ఒక ఆపరేషన్ కగారు కూడా ఏర్పాటు చేశారు. దీంట్లో ఇప్పటికే 600 పైచలకు మావోయిస్టులు చనిపోయారు. తర్వాత కొన్ని మావోయిస్టులు కూడా లొంగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద ఏం చెప్తారు? ఒకటి, భారతదేశంలో ప్రజాస్వామ్యం, స్వాతంత్ర్యము, దాంతో భావ ప్రకటన స్వేచ్ఛ, వారి అభిప్రాయాలు స్వేచ్ఛగా చెప్పేటువంటి రైటు భారతదేశంలో రాజ్యాంగం కల్పించబడింది. భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలోనే అనేక రకాల చర్చలు, అనేక రకాల వాదోపవాదాలు జరిగినాయి. కొందరు శాంతియుతం అన్నారు, కొందరు సాయుధం అన్నారు. ఏదైనా దేశానికి స్వాతంత్రం వచ్చింది. వచ్చిన స్వాతంత్ర ఫలాలు ఎవరికి అందుతూ ఉన్నాయనేటువంటిది భారతదేశంలో నేడు చర్చగా ఉంది. 100కి 76% పైన ఉన్నటువంటి పేదలకు ఈరోజు చాలామందికి తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి ఉంది. కనీసం చనిపోతే వాళ్ళను దహనం చేయడానికి కానీ లేదా బొందబెట్టడానికి కూడా 7 అడుగుల స్థలం కూడా దొరకనటువంటి పరిస్థితి భారతదేశంలో కొనసాగుతుంది. ఇట్లాంటి దానిపైన అనేక మంది మేధావులు, చాలామంది రకరకాల అభిప్రాయాలతో ఈ దేశంలో పోరాటాలు చేస్తూ ఉన్నారు. ఈ దేశంలో ప్రధానంగా పీపుల్స్ వార్ పార్టీగా ఉన్నటువంటి ఈరోజు మావోయిస్ట్ పార్టీగా పిలువబడేటువంటి మావోయిస్ట్ పార్టీ కూడా తన సిద్ధాంతాలను, తన భావ ప్రకటనను, తన యొక్క అభిప్రాయాలను స్వేచ్ఛగా ప్రజలకు తెలిపేటువంటి రైట్ ఈ దేశంలో ఉంది. కానీ ఒకవైపు వీళ్ళు ఈ దేశంలో ఉండే పౌరులు, ఈ దేశ పౌరసత్వం ఉన్నటువంటి పౌరులే, ఈ దేశ పౌరులే కాదు, ఈ దేశాల నుంచి వచ్చి ఏదో దేశం పైన దాడి చేస్తున్న అనే పద్ధతుల్లో ఈరోజు మావోయిస్ట్ పార్టీ ప్రకటించింది, మేము చర్చలకు వస్తాము, చర్చలు చేయండి అని ప్రభుత్వాన్ని అడిగినా ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించే చర్చలే లేవని చెప్పేసి బండి సంజయ్ మాట్లాడతాడు. కిషన్ రెడ్డి ఓ మాట మాట్లాడతాడు. కేంద్రంలో అమిత్ షా 2026 కల్లా మావోయిస్టులను అంతం చేస్తూ ఉంటారు. అంతం ఎవరు చేస్తారు? అంతం ఈ దేశ ప్రజలు కదా అంతం చేయడం అంటే. ఈ దేశ పౌరులకు భావ ప్రకటన స్వేచ్ఛ లేదా? ఈ దేశ ప్రజలు అడిగేటువంటి రైటు లేదా? ప్రజాస్వామ్యం లేదా? కాబట్టి ఎవరి సిద్ధాంతాన్ని వాళ్ళు, ఇప్పుడు బీజేపీ సిద్ధాంతాన్ని ఎట్లయితే ఏ రకంగా అయితే యూనివర్సిటీలు పెట్టి ప్రచారం చేసుకుంటున్నారో, అది మావోయిస్టు పార్టీ కూడా తన సిద్ధాంతాలను, తన యొక్క భావ ప్రకటనవాన్ని ఈరోజు వ్యాప్తి చేసుకుంటారు. కానీ ఈరోజు వీళ్ళు ఏదో విదేశీ పౌరులుగా, లేకపోతే ఈ దేశం పైన దాడి చేస్తున్న వాళ్ళుగా, ఈరోజు కుట్రదారులుగా ఈరోజు బీజేపీ భావించడం అనేది సరైనటువంటిది కాదు. కాబట్టి వెంటనే చర్చలు జరపాలి. నిన్న జరిగినటువంటి ఆపరేషన్ కగార్ అంబుజ్మాడ్ అడవుల్లో ఛత్తీస్గఢ్, మన భద్రాచలం, తర్వాత అటు మహారాష్ట్ర, ఇటు ఛత్తీస్గఢ్ 3 రాష్ట్రాల యొక్క కూడల్లో ఉన్నటువంటి అంబుజ్మాడ్లో దారుణంగా గత 2 నెలలుగా ఆపరేషన్ కగార్ పేరుతో ఈరోజు ఈ దేశ పౌరులను పుట్టన పెట్టుకుంటే, ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులనే చంపుతూ ఉంటే ఈ దేశ ప్రభుత్వం ఏంటి, పాలకవర్గం ఏంటి, వాళ్ళు ఎందుకొరకు కొట్లాడుతూ ఉన్నారు, వాళ్ళ యొక్క కోరికలు ఏంటని కనీసం వినేటువంటి ఆలోచన కానీ, విలేచిన దృక్పథం కానీ ప్రభుత్వాలకు లేకపోతే ఇక ప్రశ్ననే ఉండదు. ప్రశ్న లేకుండా ఈరోజు అంతం చేసే నియంతృత్వం అనేటువంటి నయా పాజిటివ్ విధానాలు ఈ దేశంలో అమలవుతూ ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి మేము ఒకటే కోరుతా ఉన్నాము, ఈ దేశంలో నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఖండించడమే కాదు, ఇది వెంటనే కగార్ పేరుతో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఆపరేషన్ అనేటువంటిది ఇది ఆదివాసులపైన దాడి, గిరిజనులపైన దాడి, ఆదివాసులకు ఎలాంటి హక్కులు లేకుండా ఈరోజు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి అడవులను మొత్తం కూడా కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే రకంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి నిన్న జరిగిన ఎన్కౌంటర్ నంబల్ల కేశవరావు ఒక మేధావి, ఆయన ఎవరైనా ఉండి ఏ సిద్ధాంతాలు ఉండని ఒక మేధావి, ఒక ఇంజనీర్ చేసినటువంటి వ్యక్తి, ఒక అఖిల భారత కార్యదర్శిగా ఉన్నటువంటి మావోయిస్ట్ పార్టీ ఆల్ ఇండియా కార్యదర్శిగా ఉన్నటువంటి నంబాల కేశవరావును ఎన్కౌంటర్ చేయడం అంటే దారుణమైనటువంటి ఘటన. దీన్ని ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉంది.
కాబట్టి ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నట్టు పరిపాలన చేస్తున్నటువంటి మోడీ అమిత్ షా యొక్క ద్వయం వెంటనే వాళ్ళకి చర్చలు పిలిచాలి, ఆ కగార్ ఆపరేషన్ ఆపాలి, ఆదివాసులకు రక్షణ కల్పించాలి. ఈరోజు నక్సలైట్ల పేరుతో మావోయిస్టుల పేరుతో ఈరోజు విపరీతంగా ఆదివాసులను గిరిజనులను ఆ అడవి చుట్టుపహారంగా ఉన్నటువంటి అనేక మంది జీవితాలతో ఈరోజు ఈ ప్రభుత్వం ఆటలాడుకుంటా ఉంది. అనేక మందిని చంపడం జరిగింది, అనేక మందిని అడవుల నుంచి తరిమేయడం జరిగింది. వాళ్ళ జీవనాధారమైనటువంటి అడవిని, చెట్లను, పుట్టలను, వాళ్ళ జీవనాధారమైనటువంటి అడవిలో ఉన్నటువంటి ఫలసాయాన్ని మొత్తం ఈరోజు కార్పొరేట్లకు దోసిపెట్టే రకంగా అక్కడ ఉన్న ఖనిజ పదార్థాలను మొత్తం కార్పొరేట్ శక్తులకు అదానీ అంబానీకి దోసిపెట్టే రకంగా ఈరోజు మోడీ అమిత్ షా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి నంబల్ల కేశవరావు యొక్క ఎన్కౌంటర్ను సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఖండించడం కాదు, వెంటనే చర్చలు జరపాలి. ఆ యొక్క వాళ్ళు ఈ దేశం యొక్క పౌరులు, ఈ దేశం నుండి పౌరులకు రక్షణ కల్పించాలండి. ఈ ప్రభుత్వం ఈ దేశ పౌరులను చంపడం అనేది దుర్మార్గమైన చర్య అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. రెండోది, శత్రు దేశం అంటే పాకిస్తాన్తో నువ్వు చేసేటువంటి చర్యలేంటి? 3 రోజులకే తోక ముడిచేటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మేము పిఓకే పాక్ ఆక్రమిస్త ప్రాంతాలని ఆక్యుపై చేసుకుంటామని ప్రగల్భాలు పలికినటువంటి మోడీ, అమిత్ షా గారు అక్కడ సరైన చర్యలు లేకుండా మన దేశం యొక్క అంతర్గత వ్యవహారాల్లో అమెరికాను ముందు పెట్టుకొని ట్రంప్ చెప్తే నువ్వు దేశంలో ఆ యుద్ధం ఆపినా అని చెప్పేసి అంటే ఇంతకన్నా దరిద్రమైనటువంటి చర్య ఇంకోటి లేదు. కాబట్టి తక్షణమే కగార్ అనేటువంటి ఈ ఆపరేషన్ను ఎక్కడైనా సరే పౌరులను చంపడమే అన్యాయం, పౌరులను చంపడమే ఇది ప్రజాస్వామ్య వ్యతిరేకమైన చర్య. అసలు ప్రజాస్వామ్యాన్ని ఈ దేశాల్లో కాపాడనేటువంటి పరిస్థితి ప్రధానమంత్రి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ దేశంలో నక్సలిజాన్ని నిర్మూలిస్తాం, మావోయిజాన్ని నిర్మూలిస్తాం, లేకపోతే ఇంకా ఆ తర్వాత వాళ్ళ నిర్మిస్తాం. ఇది కాదు నీ యొక్క పంతం. ఈ దేశం ఎక్కడ పోతుంది? ఈ దేశం ఎంత అభివృద్ధి ఎంత ఉంది? ఈ దేశంలో నుండి అభివృద్ధి ఫలాలు ఎవరికి అందుతున్నాయి? ఈరోజు 1%, 2% పెట్టుబడుల చేతుల్లో 42% సంపద పోగైంది. మరి ఆ సంపదను తీసుకురా, కిందకి తీసుకురా, ఆ సంపద ప్రజలకు పంచు. ఇల్లు లేక, భూమి లేక, కట్టుకోవడానికి గుడ్డ లేక, ఈరోజు కనీస వసతులు లేక ఈరోజు వాళ్ళు ఆదివాసులు పోరాటం చేస్తూ ఉంటే ఆ పోరాటాన్ని అనుస్తామని చెప్పేసి, కమ్యూనిస్టుల పోరాటాన్ని అనుస్తామని ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మేధావులను చంపడం కానీ, పేదవాళ్ళపైన దాడి చేయడం కానీ, చివరికి ఈరోజు దేశభక్తుల ముసుగులో ఈరోజు జ్యోతి మల్హోత్రా అనేటువంటి ఆమె ఈరోజు దేశం యొక్క రహస్యాలు మొత్తం పాకిస్తాన్కు అందించేటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి, వాళ్ళపైన యుద్ధం చేయాలి, వాళ్ళపైన కగార్ ఆపరేషన్ చేయాలి. మొత్తం మీ పార్టీలోనే, బీజేపీలోనే ఈరోజు దొంగలు, దేశభక్తి ముసుగులో దొంగలు ఉంటా ఉన్నారు. అట్లాంటి వాళ్ళపైన నువ్వు యుద్ధం చేయగానే నిజమైన దేశభక్తులు, కమ్యూనిస్టులు ఈరోజు దేశంలో నిజమైన దేశభక్తులు భూమి కావాలి, ఇల్లు కావాలి, పొలం కావాలి, వాళ్ళకి పని కావాలి, అభివృద్ధి కావాలని కొట్లాడేది ఈరోజు కమ్యూనిస్టులు. కానీ కమ్యూనిస్టులను నిర్మిస్తాం, మావోయిస్టులు నిర్మిస్తాం అంటే అది ఆ హక్కు నీకు ఎక్కడిది? ఆ హక్కు నీది కాదు. ఇది ప్రజాస్వామ్యం ఇచ్చినటువంటి హక్కు, రాజ్యాంగం కల్పించే హక్కు. ఆ హక్కులను నువ్వు హరిస్తే ఖబర్దార్ ప్రజలు కూడా తిరుగుబాటు చేస్తారు. ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు. అనేక మంది 600 మందిని కగార్ ఆపరేషన్ పేరు చంపడం అంటే ఒక ప్రాణాన్ని తీయడం అనేవి నీకు ఎవడిచ్చిన హక్కు? అంటే నీవేమో ఈరోజు తుపాకులు ఉన్నాయి, సైన్యం ఉంది, నీ చేతులు అన్నీ ఉన్నాయని చెప్పేసి ఈరోజు సామాన్యమైనటువంటి పౌరులను చంపడం ఇది కరెక్ట్ కాదు. కాబట్టి మావోయిస్టులతో చర్చలు జరపాలి. ఎవరైతే ఆ ఎన్కౌంటర్కి బాధ్యులైనరో ఈ యొక్క అమిత్ షాను ఖచ్చితంగా అమిత్ షాపై చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా. ఈ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మావోయిస్టుల డిమాండ్లు ఏమైనా ఉంటే వాళ్ళ చర్చలు చేసి ఆ రకంగా ప్రజాస్వామ్యంలో ఇమిడ్చుకునే రకంగా ఈ దేశంలో భావి భారత పౌరులుగా వాళ్ళను ఒక మంచి సమాజం కొరకు పోరాటం చేసేటువంటి వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కారం చేయండి, వాళ్ళతో చర్చలు జరపండి. ఆ చర్చలో ఉన్నటువంటి సారాంశం తేలుతుందని చెప్పేసి నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్న నరహంతక నరేంద్ర మోడీ నీ ఆటలు సాగవు. దేశంలో అడిగేటువంటి మేధావులు ఉండరు, ప్రశ్నించేటువంటి కవులు, కళాకారులు ఉన్నారు. సాయుధ పోరాటంలో అమరులైనటువంటి 4000 మంది తెలంగాణ రాష్ట్రంలో అమరులైన చరిత్ర కమ్యూనిస్టులకు ఉంది. కాబట్టి కమ్యూనిస్టులను నీవు అభస్య పాలన చేయడం కానీ, కమ్యూనిస్టులను చంపితే దేశంలో మొత్తం ఏదో ఉద్ధరిస్తామనే రకంగా మాట్లాడొద్దని చెప్పేసి మేము హితవు పలుకుతా ఉన్నాం. కాబట్టి సిపిఎం పార్టీగా మేము చెప్పేది ఒకటే, ఈ దేశంలో ఈ దేశ పౌరులుగా వాళ్ళకు రక్షణ కల్పించాలి. కానీ పిట్టల్లాగా కాల్చేసేటువంటి హక్కు నీకు లేదు. కాబట్టి ప్రజాస్వామ్యం కల్పించినటువంటి రైట్స్లోనే ఎవరైనా పోరాటం చేస్తూ ఉన్నారు. అట్లా దారి తప్పినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళతో చర్చలు జరపాలి. మరి దేశ విభజనలో అనేక సమస్యలు ముందుకు వచ్చినాయి. ఆ తర్వాత ఉన్నటువంటి చర్చల్లో కూర్చొని చర్చలు చేసుకొని అనేక సమస్యలు పరిష్కారం చేసుకున్నారు. ఇది ఏమంత పరిష్కారం కానీ సమస్యగా కూడా కాదు. ఈరోజు మేధావులు మధ్యవర్తం వహిస్తూ ఉన్నారు. అనేక మంది మంచి పేరున్నటువంటి మేధావులు ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. వాళ్ళ యొక్క సలహాలు, వాళ్ళ యొక్క సూచనలు పాటించండి. ప్రభుత్వంలో భాగస్వామ్యంగా కాకుండా ప్రభుత్వం యొక్క విధానం వీళ్ళంతా తన పిల్లలే,
భారతీయులంతా పాలకవర్గంలో తన పిల్లలు, కాబట్టి పిల్లలను రక్షించాల్సిన బాధ్యత ఈ పాలకవర్గాలనే ప్రభుత్వం ఆయన ఉంటుంది. కాబట్టి ఈరోజు జరుగుతున్నటువంటి ఈ కగార్ ఆపరేషన్ను వెంటనే విరమించుకోవాలని చెప్పేసి, మావోయిస్టులతో చర్చలు జరపాలని చెప్పేసి, మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రిని మోడీని, అమిత్ షాను, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను, ఈ రాష్ట్రంలో పరిపాలన వెలగబెడుతున్నటువంటి కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి బండి సంజయ్ కానీ, కిషన్ రెడ్డి కానీ, వీళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రైట్, ముఖ్యంగా అంటే ఈ అయితే ఆపరేషన్ కగారులో దాదాపు కొంత కీలకమైన మావోయిస్టులు కూడా చనిపోయినట్టుగా తెలిసింది, ఆల్రెడీ చనిపోయినట్టు కూడా. ఇప్పుడు ఈ అయితే సిపిఎం పార్టీ కావచ్చు అటు నుంచి కూడా చర్చలకు రావాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేసినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం సిపిఎం పార్టీ కావచ్చు మిగతా మేధావులు కూడా చర్చలు జరపాలి, చర్చించుకోవాలి అనే సిద్ధాంతాన్ని తీసుకొచ్చినప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిర్దేశించలేకపోతుంది? అంటే భావజాల పరంగా, సిద్ధాంతపరంగా బీజేపీకి, కమ్యూనిస్టులకు, నక్కకు, నాగలోకానికి ఉన్న తేడా ఉంది. కమ్యూనిజం అంటే ప్రశ్నిస్తుంది, కమ్యూనిజం అంటే అడుగుతుంది, కమ్యూనిజం అంటే పేదల తరపున ఉంటుంది, కమ్యూనిజం అంటేనే ఈరోజు పేదలకు న్యాయం జరగాలి, సమసమాజం రావాలి, దోపిడీ పోవాలి అనేటువంటి సిద్ధాంతం కలిగినటువంటిది కమ్యూనిస్ట్ పార్టీలు. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీని అంతం చేస్తే ఇంకెవరు అడగరు, ఎవరు రారనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఈ యొక్క పదవులు వెలగదీస్తున్నటువంటి వాళ్ళు ఎవరికి అధికారం శాశ్వతం కాదు. కాబట్టి ఈ అధికారం ఉన్నటువంటి పాలక వర్గాలుగా ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు చర్చలకు పిలవాల్సిన అవసరం ఉంది. ఈ దేశ పౌరులను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. నంబళ్ళ కేశవరావు కావచ్చు, లేకపోతే మల్లోజు గణపతి కావచ్చు, ఇంకెవరైనా ఇంకెవరు ఎవరైనా కావచ్చు, కానీ వాళ్ళ ప్రాణాలు, విలువైనటువంటి ప్రాణాలు తీసేటువంటి రైట్స్ పాలకవర్గాలకు లేదు. కానీ ఎదిరించేటువంటి శక్తి, ఎదిరించి మాట్లాడే శక్తి ఈరోజు ప్రజానీకానికి ఉంది. కాబట్టి ఆ రకంగా సిపిఎం కానీ, సిపిఐ కానీ, మిగతా వామపక్ష పార్టీలు అన్నిటితో పాటు బూర్జువా పార్టీ అనేటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు చర్చలు జరపాలని చెప్పేసి కోరుతుంది. మేధావులు, అనేక మంది మేధావులు, దేశంలో పేరెంట్కి కానీ మేధావులందరూ కూడా చర్చలు జరపండి, అలా ప్రాణాలు తీయొద్దని చెప్పినా కూడా ఏకపక్షంగా కగార్ ఆపరేషన్ అని చెప్పేసి, అరే పాకిస్తాన్తో యుద్ధం చేయమంటే అది ముడుచుకొని ఈరోజు అంబుజ్మాడ్ అడవుల్లో వచ్చి యుద్ధం చేయడం ఏంటి? ఈ దేశ పౌరులుగా ఈ దేశంలో ఉన్నటువంటి సమస్యల గురించి అడిగినరు, కానీ ఆ సమస్యలు పాకిస్తాన్ పక్కన ఉన్నట్టు మిగతా దేశాల సమస్యలు ఇడిచిపెట్టి ఈ అంతర్గత సమస్యలు ఎప్పుడైనా పరిష్కారం చేసుకోగలుగుతాం. కాబట్టి మొట్టమొదట నువ్వు చేయాల్సిన మోడీ గారు, అమిత్ షా గారు, ఈ దేశ పౌరుల యొక్క ప్రాణాలను కాపాడండి. ఈ దేశంలో అంతర్గత సమస్యలు ఎప్పుడైనా చర్చించి చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం ఉంటుంది. కాబట్టి అట్లా అనేక రకాలైన సమస్యలు ఈ దేశంలో నెహ్రూ కానీ, ఇందిరాగాంధీ కానీ, వీపీ సింగ్ కానీ, చాలామంది ప్రధానమంత్రులు అట్లా చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమైనవి. కాబట్టి మనకు అనేక అనుభవాలు ఉన్నాయి. ఆ అనుభవాలను తీసుకొని ఈ చర్చలు జరపాల్సిన అవసరం ఉంది. ఏకపక్షంగా ముందుకెళ్ళొద్దు. అఖిలపక్ష సమావేశం పెడితే ప్రధానమంత్రి రాడు. ఇది ఎక్కడే అండి, భారతదేశం యొక్క ప్రజాస్వామ్యం ఎక్కడ పోతుంది? అఖిలపక్ష సమావేశం సెంట్రల్లో అఖిలపక్ష సమావేశం నుంచి ప్రధానమంత్రి హాజరు కాడు. ప్రధానమంత్రి ఏం చేస్తాడు? ప్రధానమంత్రికి ఉన్నటువంటి అధికారాల్లో భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగానికి లోబడి ఎవరైనా ఉండాలి. కానీ రాజ్యాంగాన్ని అతిక్రమించి ఈరోజు మోడీ కానీ, అమిత్ షా కానీ వ్యవహరిస్తూ ఉన్నారు. దానికి స్వస్తి చెప్పాలి, చర్చలను వెంటనే జరపమని చెప్పేసి సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. రైట్, మొత్తం మీద కూడా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ఛత్తీస్గఢ్, ఏదైతే దంతవాడ, అబిజ్ఘాట్లో జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ ఆపరేషన్ కగార్ను కూడా నిలిపేలా ఖచ్చితంగా చర్చలకు రావాలంటే ఏదైతే ఇక్కడున్న పౌరులని కాల్చి చంపడం ఏమైనా చేయడానికి కూడా సిపిఎం పార్టీ వామపక్షాలు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుందని చెప్పి వారు తెలియజేశారు. వీడియో జర్నలిస్ట్ నరసింహారెడ్డితో రామకొండ ఆర్టీ, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.